బట్ వీళ్ళందరికీ కూడా నిజంగా వీళ్ళందరికీ రాజేష్ గురించి చెప్పాలి. ఆయన సత్యం రాజేష్ అంటారు, నేను రాజేష్ అంటాను. చాలా కాలమైంది కలిసి తన్ని కూడా. నిజంగా రాజేష్ తీసుకొచ్చినటువంటి లాఫ్టర్ నాకు చాలా కాలమైంది, నవ్వి మనసారా నవ్వుకున్నాను. రాజేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్, అదే విష్ణు గారు ఎలాగైతే ఇన్నసెంట్ గా ఉన్నాడో నువ్వు అంతే ఇన్నసెంట్ గా ఉన్నావు ఈ సినిమాలో. బట్ బ్యూటిఫుల్ రాజేష్, మెనీ మోర్ మూవీస్ టు కమ్, మెనీ మోర్. మమ్మల్ని ఇలాగే నవ్విస్తూ ఉండు. అండ్ అలాగే కార్తికేయ, మీరు పేరు ఒకటేదో ఉంటే మీరు మార్చుకున్నారని నేను ఎక్కడో చదివాను. బట్ కార్తికేయ, హీ వాజ్ అమేజింగ్. మెనీ మోర్ మూవీస్ టు కమ్, మెనీ మోర్ మూవీస్ టు గో. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. జస్ట్ అందరూ కూడా హంబుల్ గా ఉండండి, పని జరిగిపోద్ది. సో గుడ్. అండ్ నాకు బ్రహ్మానందం గారి తర్వాత, నేను మా త్రివిక్రమ్ గారు ఎప్పుడు మాట్లాడుకుంటాం, మాకు బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం. బ్రహ్మానందం గారి తర్వాత ఇష్టమైన కామెడియన్స్ ఎంఎస్ నారాయణ గారు అండ్ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. వీళ్ళు ముగ్గురు తర్వాత నాకు బాగా ఇష్టమైన కామెడీని పండించగలిగేది కేవలం మా సునీల్ ఒక్కడే. ఎందుకనంటే భాష మీద తనకుండే ఆ పట్టు, రెండోది తనకుండే కింద స్థాయి నుంచి నలుక్కుంటూ పైకి వచ్చాడు కాబట్టి తనకుండేటువంటి ఎక్స్పోజర్ కానివ్వండి. చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం సునీల్ ని మళ్ళీ, ఐఎమ్ టెలింగ్ యూ సునీల్, యువర్ బ్యాక్. సునీల్ లేకపోతే మ్యాట్ 2 లేదు. నవ్వి సునీల్ ని చూసి, నాకు బేసిక్ గా సునీల్ ని చూడగానే నవ్వొచ్చేస్తుంది. బట్ అలాంటిది, అంటే అఫ్ కోర్స్ ఆర్టిస్ట్ గా తనకు తాపత్రయం ఉంది, మంచి మంచి పాత్రలు వెయ్యాలి అని వేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాడు తను. కానీ తను నవ్వించడానికి పుట్టాడు అనేది నా నమ్మకం. మళ్ళీ ఈరోజు చాలా కాలం తర్వాత అందరినీ నవ్వించాడు. గాడ్ బ్లెస్ యూ సునీల్. నవ్వించడం మాత్రం ఎప్పుడు వదలొద్దు. అలాగే ఈ చిత్రానికి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అందరికీ, భీమ్స్ గారికి, నేను మొన్న ఎప్పుడో చెప్పాను, కాసర్ల శ్యామ్ గారు అంటే నాకు ఆ ఊరు పల్లెటూరు అనే పాట నేను చాలా సార్లు వింటూ ఉంటాను. మట్టి వాసన వస్తూ ఉంటుంది ఆయన దగ్గర నుంచి. కాసర్ల శ్యామ్ గారికి, మిగతా లిరిసిస్టులు అందరికీ, అలాగే ఈ సినిమాకి పనిచేసిన మిగతా యాక్టర్స్ అందరికీ పేర్లు మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. అత్తారింటికి దారేది మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, నీ వెనకాల కనబడని ఒక శక్తి ఉంది అని. వీళ్ళందరి వెనకాల కనపడని ఆ శక్తియే మా చింటూ వంశీ.